TH94 న్యూస్కి స్వాగతం. నేను సిహెచ్ అనురాధ, వార్డ్ నెంబర్ 28 నుంచి కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డా. నేను గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం కూడా నాకుంది. నేను ఇప్పుడు వార్డ్ నెంబర్ 28ని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని నా కోరిక. ప్రజలకు అందరికీ నేను అందుబాటులో ఉంటా. నన్ను ఈ 28వ వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా, కోరుకుంటున్నా కూడా ప్రజలను. నేను ప్రతిరోజు వాళ్ళకు అందుబాటులో ఉంటానని, వాళ్ళు గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. నా మీద వాళ్లకు గెలిపియాలని నేను కోరుకుంటున్నాను. వార్డులో 1888 ఓట్లు ఉన్నాయి. అందరూ ఓటింగ్కు పాల్గొని నాకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ 28వ వార్డుల పురుషులు 961, మహిళలు 927 మంది ఉన్నారు. అందరూ ఓటింగ్కు పాల్గొని నాకు అత్యధిక మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మా ప్రచారం ఇంతకు ముందే నేను అందరినీ కలవడం కూడా జరిగింది. 100కు 90% కలిసిన. ఇంకా దొరకనివి కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను క్యాచ్ చేసి వాళ్ళని కూడా కలుస్తా. ప్రచారం అనేది మా పబ్లిక్తో కాదు, నేను పర్సనల్గా వాళ్ళ మనోభావాలు తెలుసుకుంటున్నా. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే నేను ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ సమస్యలు, గతంలో వాళ్ళకు అన్ని శానిటేషన్ చాలా బాగలేకుండా ఇప్పుడు నేను శానిటేషన్ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతున్నా. గత కౌన్సిలర్ పనిచేయలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా. ప్రతిరోజు కాదు, 2 రోజులకు ఒకసారన్నా వాళ్ళ ప్రతి ఇంటికి ఇప్పుడు ఎట్లా తిరిగినో అప్పుడు కూడా తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా. యూత్ ఎట్లా ఉంది అక్క? యూత్ ఎట్లా? యూత్ కూడా నాకు అందరు సపోర్ట్ ఉన్నారు. యూత్ పిల్లలందరూ నా దగ్గరే ఉన్నారు. వార్డు పిల్లలు, వార్డు యూత్ అంతా. వాళ్ళకు కూడా నేను వాళ్ళకు కూడా యూత్కి కూడా అన్ని సహాయ సహకారాలు అందజేస్తాను. వాళ్ళే యూతే నా వార్డు కౌన్సిలర్గా వాళ్ళే ఉంటారని నేను కౌన్సిలర్ కాదు, మా యూతే కౌన్సిలర్. మా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు ఒక కౌన్సిలరే అనుకుంటారు. ఇంటికి ఒక కౌన్సిలర్ అనుకొని భావించాలని నేను కోరుకుంటున్నాను.